సహోదరులారా, మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. మరి ఈ ప్రాంతం మేము పరిచయం చేసే ప్రాంతం, దీన్ని క్యాంప్ అంటారు. మాస్టర్ క్యాంపు, గాంధీ క్యాంపు, ఇలా చాలా క్యాంపులు ఉంటాయి. ఇవన్నీ కూడా మరి కొండలు, లోయలు, చెట్లు, అడవి ప్రాంతం. దేవుడు ఇటువంటి ప్రాంతాల్లో కూడా పరిచయం చేసే కృపను, భాగ్యాన్ని దేవుడిచ్చాడు. ఈ కొండలు చూడండి, దావీదు చెప్పినప్పుడు కొండల తట్టు నా కన్నులెత్తిదిన నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది అన్నాడు. ఈ కొండలను కాదు కానీ మనం పూజించాల్సింది ఈ కొండలను, లోయలను, అడవులను, మొక్కలను, మనుషులను, జంతువులను, సమస్తాన్ని కూడా సృష్టించినటువంటి ఆ ప్రభువుని మనం ఆరాధించాలి. ఈ కొండలు చూసినప్పుడు, ఈ ప్రకృతిని చూసినప్పుడు దీని వెనుక ఒక శక్తి ఉంది. ఆయనే సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఆ సృష్టికర్తను మనం పూజించాలి, ఆయన నామాన్ని మహిమపరచాలి. ఈ యొక్క కొండలు చూస్తే ఎంతో భయంకరంగా ఉన్నాయి, కానీ ఇక్కడ మరి ఆ మొక్కలు, చెట్లు, ఈ కొండలు చూస్తే ఎంతో ఆశ్చర్యం వేస్తుంది. వీటిని చూసినప్పుడు ప్రభువుని ఎంతో గణపరచాలని ఆశ, తపన ఇంకా మాలో ఎంతో ఉంది. కాబట్టి ఈ ప్రకృతిని చూసినప్పుడు ప్రకృతిని పూజించడం కాదు, కానీ ఈ ప్రకృతిని ఇచ్చినటువంటి ఆ దేవాతి దేవుణ్ణి మనం ఆరాధించాలి. ఆయనే సృష్టికర్త, ఆయనే నిజమైనటువంటి దేవుడు. మనిషి కొరకు దేవుడు ఇంత ప్రకృతినిస్తే మనిషి ఏం చేస్తున్నాడో చూడండి. ఈ ప్రకృతిని పాడు చేస్తున్నాడు, ఈ కొండలను పాడు చేస్తున్నాడు. అంటే మనిషి బ్రతకడం కోసం, మనుషులు జీవించడం కోసం ఇలా కోరికలు పెట్టుకొని అమ్ముకొని బ్రతుకుతున్నారు. అయితే ఇలా కొండలను, ప్రకృతిని మనం పాడు చేయటం వల్ల వర్షాలు తగ్గిపోతాయి, ఎండలు ఎక్కువైపోతాయి, మానవుడికి అనారోగ్యాలు వస్తాయి. కాబట్టి దేవుడిచ్చినటువంటి ప్రకృతిని మనం కాపాడాలి. ఆ ప్రకృతిని బట్టి దేవుణ్ణి మహిమపరచాలి. కనుక ఇదంతా చూస్తున్నటువంటి మీరు దేవుని సృష్టి కొరకు దేవుణ్ణి మహిమపరచండి, దేవుణ్ణి ఆరాధించండి. మరి అడవి ప్రాంతాల్లో పరిచర్య చేస్తున్నటువంటి మా అందరి కొరకు, మా పరిచర్య కొరకు మీరు ప్రార్థించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. దేవుడి మాటలను దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.